హాయ్ మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. నాతో పాటు ఉన్నది లాయర్ సుబ్బు గారు, హైకోర్టు లాయర్ సుబ్బు గారు. గత కొంతకాలం మీరు మంగ్లీ గారి కేసును మీరు మొత్తం చూసే ఉంటారు. సుబ్బు గారి పందాలో సుబ్బు గారు పోరాడారు, మా పందాలో మేము కూడా పోరాడాం. ఇప్పటి వరకు మేము చేసింది ఏంటంటే సుబ్బు గారితోని ఇంతవరకు తన పందా తను చేశాడు, మా పందా మేము పోరాటం చేసాం. ఇక ఇప్పటి నుంచి ఏంటంటే బాధితులు కొన్ని రోజులు బ్యాక్ అయిపోయారు. బాధితుల తరపు నుంచి ఇంకా బలంగా కొట్లాడడానికి బాధితులకు ఫ్రీగా ఏదైతే ఉందో ఏమంటారు సుబ్బు గారు మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు బాధితులు ఏంటంటే వాళ్ళు ఒకటే భయపడ్డారు, ఏంటంటే హైకోర్టుకు సంబంధించినవి కాబట్టి లేకపోతే కోర్టుకు సంబంధించింది డబ్బులు ఎక్కువ అవుతాయి అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అదొకటి రాకపోవడం, మీరు నిజంగా నేను ఈ వీడియో ద్వారా నేను మీకు చేతులెత్తి నిజంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు బాధితుల తరపున పూర్తిగా ఫ్రీగా మీ మాటలో మీరు చెప్పండి. 100% అండి. నేను ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పింది ఏంటంటే ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. దయచేసి మీరు ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కర్నూలు, ఆదోని, అదేవిధంగా మహబూబ్ నగర్, హైదరాబాద్ క్లయింట్లు, తర్వాత ఎవరైతే కరీంనగర్కి సంబంధించిన వాళ్ళు, వరంగల్లో ఉన్నారో వాళ్ళకి చేసినట్లే కూడా మీకు కూడా తప్పకుండా మీరు చాలామంది వచ్చారు. నేను అందరికీ చెప్పే కూడా మీరు డాక్యుమెంట్లు తీసుకురండి, డబ్బులు ఏం అవసరం లేదని చెప్పి ఈరోజు కూడా చెప్తున్నా. మీరు ఎవ్వరూ భయపడొద్దు, డబ్బులు దేనికి ఖర్చు పెట్టొద్దు. మీరు తప్పకుండా మీ డాక్యుమెంట్లు తీసుకుని దీన్ని ఇంకా తీవ్ర స్థాయిలో ఖచ్చితంగా ఉధృతం చేద్దాం. ఖచ్చితంగా సీఎం గారి అపాయింట్మెంట్ కూడా కన్ఫర్మ్ అయ్యే డేట్ ఉంది, తెలిసింది. కానీ నేను ఇప్పుడు ఇది రివీల్ చేస్తలేను, ఎందుకంటే మేబీ ఆ రోజు అది అవ్వకపోతే ఇది ఎంత అబద్ధం అవుతుందని అనుకుంటారు కాబట్టి. సో దయచేసి బాధితులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానంటే, ఇటు సంపత్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మేము బాధితులకి ఫ్రీగా అడ్వకేట్ సుబ్బు ఫ్రీగా చేస్తారు. రండి ఈ రోజు చెప్తున్నా, ఈ రోజు డేట్ 6వ తారీఖు 6వ నెల. టైం ఎంత సుబ్బు గారు? టైం దాదాపుగా 11:30 అయిపోయింది. 11. ఇప్పుడు మేము ఒక హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఒక మిత్రుడి తల్లి బాగోపోతే కలుసుకోవడం జరిగింది. నా దగ్గరికి సుబ్బు గారు వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఒక హాస్పిటల్ దగ్గర ఒక తల్లికి బాగాలే అన్నప్పుడు వచ్చారు. నిజంగా ఇప్పుడు సుబ్బు గారు మనము ఎంత పవిత్రంగా అంటే ఎంత జెన్యున్గా పోరాడామో మీ పోరాటంలో మీకు తెలుసు, నా పోరాటంలో నాకు తెలుసు. మనము ఎప్పటికీ ఏ మీడియా మిత్రులను కానీ మనం ఎప్పటికీ ఎవరికి మనం ఏమనంది. నా పార్టీ నేను ఏమంటున్నంటే లాయర్ వృత్తి ప్రకారంగా మీరు ఎంత బెస్ట్గా ఇచ్చారో నా పార్టీ ప్రకారంగా ఇప్పుడు నేను మిగతా దాంట్లోకి నేను పోలేను. కానీ పార్టీ ప్రకారంగా వచ్చినప్పుడు నేను నా పార్టీ సైడు అదేవిధంగా జనాల సైడ్ నిలబడడం నాకు ధర్మం. నేనేమంటానంటే ఈ విషయంలో కూడా మీకు నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే, తెలంగాణ ఏర్పాటువాదం అనేది, అదేవిధంగా తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు నిజంగా చాలా పోరాట స్ఫూర్తి కలిగిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి కూడా మీ సహాయ సహకారాలు ఉంటేనే వాళ్ళందరితో కూడా మీరు మమేకమై ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నేను ఎప్పుడైనా ఒకటే మాట చెప్తున్నాను, నేను అబద్ధానికి ఎప్పుడు వ్యతిరేకంగా, నేను అబద్ధాన్ని అబద్ధమే అన్నాను, నిజాన్ని నిజమే అన్నాను. నేను నిజానికి వ్యతిరేకంగా నేను ఎప్పటికీ పోలేదు. మేబీ అది మా తల్లిదండ్రులు నాకు అది నేర్పించింది కావచ్చు బహుశా. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఏ మీడియా వాళ్ళని కానీ, ఈవెన్ నాకు కొంతమంది ఇప్పుడు నా మిత్రులే, కాళోజీ శ్రీనివాస్ కానీ నా మిత్రుడే, రఘు గారు కూడా నా మిత్రుడు. ఫస్ట్ నేను వాళ్ళకు పాడ్కాస్ట్ కూడా ఇచ్చింది కూడా నేనే. బట్ ఇక్కడ ఏంటంటే కొంత వ్యక్తులు బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నాడు. దేన్నైనా మనం ఎదుర్కోవడమే కదా సమాజంలో ఉన్నప్పుడు. మనం ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా స్వాగతించాలి. ఆ విషయాన్ని కూడా నేను మీకు అంటే విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఈ వీడియోలో మీరు ఉన్నారు కాబట్టి నేను మిగతాదేం మాట్లాడట్లేదు. బట్ నేను ఒకటే చెప్తున్నాను, దేన్నైనా ఎదుర్కొంటాం, దేన్నైనా మాట్లాడతాం. నిజం నిప్పు లాంటిది, నిజానికి అనేది నిప్పుకు చెదలు అనేది పట్టదు. డెఫినెట్గా నిజం గురించి చెప్తాం. బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇన్ని రోజులు లాయర్ గురించి అన్నారు కాబట్టి బాధితుల తరపున ఫ్రీగా ఇప్పుడు లాయర్ గారు సుబ్బు గారు వచ్చేసి ఏదైతే కరీంనగర్ బాధితులకు ఏ విధంగా అయితే సహాయం చేశాడో, ఇవాళ ఏది మన నాగార్జున సాగర్ వద్ద ఉన్న బాధితులకు కూడా, నల్గొండ, దేవరకొండ, లేకపోతే మల్లెపల్లి బాధితులకు కూడా డెఫినెట్గా మీ తరపు నుంచి పోరాడదామని సుబ్బు గారు వచ్చిండ్రు కాబట్టి థ్యాంక్ యూ. డెఫినెట్గా చెప్తున్నాం, మేము నిజం వైపే నిలబడతాం, నిజంతోనే ఉంటాం. బాధితులకు న్యాయం జరగాలి. ఏమంటారు సుబ్బు గారు? అల్టిమేట్ గా బాధితులకు న్యాయం జరగాలి. ఇక్కడ అడ్వకేట్ ఏ కల్పరేట్ ఉన్నా కానీ మనం వదిలేది లేదు. అంతే, ఎవరైనా తప్పకుండా ఏ విషయాన్ని కూడా వదిలేది లేదు. మనం కూడా చిత్తశుద్ధితో వర్క్ చేయాలి. థ్యాంక్ యూ మిత్రులారా. ఇది మేమిద్దరం కలిసి ఇన్ని రోజులు మేము ఎప్పుడు కలుసుకోలేదు.
మాట్లాడుకోలేదు కూడా. అంటే ఎప్పుడు ఏం లేదు. మీరు మొన్న ఎవరో చనిపోయినప్పుడు ఒక పర్సన్ చనిపోయినప్పుడు మీరు అడ్రస్ అడిగారు, అంతకు మించింది ఏం లేదు. సో నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఎందుకంటే బాధితుల తరపున ఇంకా బలంగా పోరాడడానికి రెండు శక్తులను కలిసి ఇక నడవబోతున్నాం. డెఫినెట్గా బాధితులందరితో తీసుకొని వచ్చి మరో ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. డెఫినెట్లీ నిజాం వైపే నిలబడతాను. నేను మీ సంపత్ నాయక్ని. థ్యాంక్ యూ అడ్వకేట్ సుబ్బు. థ్యాంక్ యూ మిత్రులారా.